గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీ నేతలు మరింత ఫ్రస్ట్రేషన్లోకి వెళ్లిపోయారని టీడీపీ నేతలు నిత్యం ఆరోపిస్తుంటారు. దానిని నిజం చేస్తున్నట్లు తాజాగా చిన్న పిల్లాడిపైన వైసీపీ నేతలు వికృత చేష్టలకు పాల్పడ్డారు. ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. దీనిపై మంత్రి నారా లోకేష్ తీవ్రంగా ధ్వజమెత్తారు. పసుపు రంగు జెండా చూస్తే వైసీపీ నేతలు వెర్రెత్తిపోతున్నారంటూ టీడీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. ఇక సైకిల్ చూసినా వారు మానసికంగా ఒత్తిడికి గురవుతున్నట్లున్నారని ఎద్దేవా చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో తాజాగా మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడి వివాహ రిసెప్షన్ సందర్భంగా జరిగిన ఓ ఘటన ఈ వాదనకు బలం చేకూరుస్తూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జోగి రమేష్ కుమారుడు వివాహ వేడుక కోసం వైసీపీ అధినేత జగన్ ఇబ్రహీంపట్నం వచ్చారు. ఆ సమయంలో కొంతమంది స్థానిక వైసీపీ శ్రేణులు రోడ్డు వెంట ఓ చిన్నపిల్లాడి సైకిల్ లాగి ధ్వంసం చేశారు. దీనిని టీడీపీ మద్దతుదారులను రెచ్చగొట్టే చర్యగా పలువురు అభివర్ణిస్తున్నారు. చిన్నారి సైకిల్ లాక్కొని కింద పడేసి తొక్కడం ఇదేమి పైశాచిక ఆనందం అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఇందులో భాగంగా వాళ్ళేమీ మారలేదు, వాళ్ళేమీ మారరు కూడా అని మొదలుపెట్టిన లోకేష్ ఏ ముహూర్తాన సైకో అని పెట్టామో కానీ ఆ పేరును సార్థకం చేసుకోవడానికి నిరంతరం పని చేస్తూనే ఉంటారు. అందుకే నాటికి నేటికి ఎప్పటికీ అదొక సైకో పార్టీ, వాళ్ళకి సైకో నాయకుడు అంటూ ధ్వజమెత్తారు. ఇదే సమయంలో ప్రజలు బుద్ధి చెప్పినా వారిని వాళ్ళ ఆలోచనలను చిన్నపిల్లాడి చేతిలో నుంచి సైకిల్ లాక్కొని దాన్ని తొక్కుతూ విరగ్గొడుతూ వాళ్ళు చేస్తున్న వికృత చేష్టలను సమాజం మరింతగా అర్థం చేసుకోవాలని రాస్తూ ఈ వీడియోను ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఈ ఘటన తీవ్రంగా ఖండించారు. మరోపక్క వైసీపీ శ్రేణులు ధ్వంసం చేసిన బాలుడి సైకిల్కు బదులుగా టీడీపీ నాయకులు, కౌన్సిలర్లు ఆదివారం కొత్త సైకిల్ను అందజేశారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.